హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు స్పెషల్ టాపిక్, 2 ట్రాలీ బ్యాగుల్లో 1,80,00,000 రూపాయలు. అక్షరాల 1,80,00,000 రూపాయలు. 2 ట్రాలీ బ్యాగులు సర్వసాధారణంగా అందరూ ప్యాసింజర్స్ తీసుకుని వెళ్తుంటారు. అట్లాగే ఇతను కూడా 2 ట్రాలీ బ్యాగులు తీసుకొని రైల్వే స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ట్రైన్ కూడా ఎక్కేశాడు. ఆ బ్యాగుల్లో ఎవరు చూసినా ఏమనుకుంటారు, మామూలుగా బట్టలు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ దానిలో ఉన్నవి బట్టలు కాదు, దానిలో ఉన్నవి నోట్ల కట్టలు. 1,80,00,000 రూపాయలు, అక్షరాల 1,80,00,000 రూపాయలు ఆ బ్యాగుల్లో వెళ్ళిపోయింది. ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీకు పొందుపరిచాను. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఏంటి అనే పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో చూస్తారు. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరతాయి. పదండి, లేట్ చేయకుండా మనం ఆ నోట్ల కట్ల వివరాలు తెలుసుకుందాం. కమాన్, లెట్స్ గో. ఈ విషయం గవర్నమెంట్ రైల్వే పోలీసులు పట్టుకుంటే గానీ తెలియలేదు. 2 బ్యాగుల నిండా అంత డబ్బు చూసి రైల్వే పోలీసులు అవాక్కయ్యారు. ఈ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తీసుకెళ్తున్న 20 ఏళ్ల ఓం ప్రకాష్ చౌదరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బలియాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుంచి బీహార్లోని చాప్రాకి సబర్మతి దర్భంగా ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఓం ప్రకాష్ చౌదరి బయలుదేరాడు. రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ చెకింగ్ ఎలా దాటాడో తెలియదు కానీ ఈ 2 ట్రాలీ బ్యాగుల నిండా కరెన్సీ కట్టలు నింపుకొని A2 బోగీలో కూర్చున్నాడు. ట్రైన్ రన్నింగ్ లో ఉండగా గవర్నమెంట్ రైల్వే పోలీసులు రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైన్ బలియాకు చేరుకోగా ఓం ప్రకాష్ వద్దకు వచ్చిన రైల్వే పోలీసులు బ్యాగులు ఓపెన్ చేసి చూపించమన్నారు. ఇంకేముంది, బ్యాగుల్లో ఉన్నవి బట్టలు కాదు, నోట్ల కట్టలని తెలిసిపోయింది. రైల్వేలో రొటీన్ చెక్గా ఓం ప్రకాష్ దగ్గరకు వచ్చిన రైల్వే పోలీసులు బ్యాగులు ఓపెన్ చేసి చూపించమన్నారు. ఇంకేముంది, బ్యాగుల్లో ఉన్నది బట్టలు కాదు, నోట్ల కట్టలు అని తెలిసిపోయింది. ఆ డబ్బులు లెక్కించగా 1,80,00,000 అని తేలింది. డబ్బులు స్వాధీనం చేసుకుని ఓం ప్రకాష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఓం ప్రకాష్ స్వస్థలం బీహార్లోని సారం జిల్లాలో ఉన్న ముసేహరి మర్షియా గ్రామం. మరి ఈ డబ్బును ఓం ప్రకాష్ ఎవరి కోసం తీసుకువెళ్తున్నాడు అనేది తదుపరి విచారణలో తేలనుంది. ये तुम्हारा इसका इसमें का कपड़ा वहीं रख दो जहाँ रखो ना रे पकड़ा उठाओ इधर वाला सब किनारे है బీహార్లో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్కు తీసుకువెళ్లటంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఓం ప్రకాష్ ఈ డబ్బును చాప్రాకి తీసుకువెళ్తున్నాడు. చాప్రా ఒక లోక్సభ నియోజకవర్గం కాబట్టి ఎన్నికల్లో పంచడానికే ఈ డబ్బును తీసుకువెళ్తున్నాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు వివరాలు గవర్నమెంట్ రైల్వే పోలీస్ గోరఖ్పూర్ రేంజ్ DSP సవిరత్న గౌతమ్ వెల్లడించారు. బలియా గవర్నమెంట్ రైల్వే పోలీస్ చెకింగ్ ట్రయల్ కండక్ట్ చేయగా సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో 2 బ్యాగుల్లో తీసుకుని వెళ్తున్న 1,80,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశామని అన్నారు. ఈ డబ్బుకు సంబంధించి
వాల్యూ డాక్యుమెంట్స్ సదరు వ్యక్తి చూపించలేకపోయాడని, దీంతో డబ్బును స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎందుకు తీసుకువెళ్తున్నాడు అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశామని డీఎస్పీ సవిరత్న గౌతమ్ వెల్లడించారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.